ఇటు నల్గొండలో చూసుకున్నట్టయితే ఋతుపవనాల ఆలస్యం వల్ల నల్గొండలో ఇప్పటికే ఎంత మేర సాగు నష్టం జరిగింది. అధికారులు సూచిస్తున్న ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారా? వారికి అందుబాటులో ఉన్న వనరులు ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. ఇడినో ఎఫెక్ట్ కారణంగా వరుణుడు చాటించాడు. దాంతో జూన్ కురవలసినటువంటి వర్షాలు ఏవైతుందో ఇది జూలై వచ్చినప్పటికీ కూడా ఋతుపవనాలు ఆలస్యంగా రావడంతో రైతాంగం దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఏదైతే సాగు చేస్తున్నటువంటి రైతాంగం ఏదైతే ఉందో వర్షం పైన ఆధారపడినటువంటి రైతాంగం పూర్తిగా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే జూన్ మొదటి వారంలో పడవలసినటువంటి వర్షాలు ఇప్పటి వరకు కూడా ఋతుపవనాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఒక సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వరి పత్తి సాగు పైన ఎక్కువ సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మెట్ట పంటల పైన ఆధారపడేటువంటి రైతాంగం అయితే వరుణుడు కరుణించకపోవడంతో రైతాంగం పూర్తిగా దివాలా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఇదైతే ఒక భాగం అయితే ఇప్పటికే వర్షాలు సకాలంలో పడక సరైనటువంటి కరెంటు కూడా రైతాంగానికి ఇవ్వకపోవడంతో నార్మల్లో పోసినటువంటి ఏదైతే మొలకలు ఏతున్నాయో పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సకాలంలో రైతాంగానికి విద్యుత్ సప్లై కూడా ఇవ్వాలని ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన ఆయకట్లు ఏతున్నాయో మూసీ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతో మొత్తంగా ఇప్పటికే వాటర్ అనేది డెడ్ స్టోరేజ్ చేరడంతో ఆయకట్టు రైతాంగం కూడా పూర్తిగా ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నీటికి ఇప్పటికే వనరులు ఏదైతే వనరులు సకాలంలో కరుణించకపోవడంతో అసలు ఈసారి వర్ష ప్రభావం పూర్తి స్థాయిలో అయ్యిద్దా కాదనే సందిగ్ధతలో రైతాంగం దివాలా తీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇటు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఉన్నటువంటి ఏదైతే కుడి ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించి కూడా మూసీ పూర్తి స్థాయిలో నిండుంది. హైదరాబాద్ లో ఎగువ ప్రాంతానికి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఇప్పటికే మూసీ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ఈ కెనాల్ కు సంబంధించి కూడా ఒక సాగుకు సిగిరాశలు వచ్చినాయి అని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అసలే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కరువు ప్రాంతం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వర్షాప్రభావం నమోదు కాకపోవడంతో అయితే రైతుల్లో పూర్తిగా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వర్షాలు కరుణించాలంటూ కూడా పలు గ్రామాలలో వరుణునికి పూజలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ప్రభుత్వం కూడా సకాలంలో వర్షాలు అంటే మెట్ట పంటలు కావచ్చు, బోరుబావుల పైన ఆధారపడేటువంటి రైతాంగంకు కూడా సకాలంలో కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని కాపాడాలని, లేకపోతే రైతులు ఆత్మహత్యలకు శరణం అని చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.